హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన చారిత్రక ప్రయాణంలోకి వెళ్తున్నాం. మొఘలులు భారతదేశ సామ్రాజ్య చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం. వారెవరు, భారతదేశానికి ఎందుకు, ఎలా వచ్చారు, వారి శక్తివంతమైన పాలన, సంస్కృతి, కళలు మరియు వివాదాలు, ఈ అన్నింటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? అయితే ఇక ఆలస్యం చేయకుండా ఈ గొప్ప చరిత్రలోకి డైవ్ చేద్దాం. భారతదేశ చరిత్రను మొఘలులు లేకుండా ఊహించలేం. మొఘలులు భారతదేశాన్ని 300 ఏళ్లకు పైగా శాసించారు. బాబర్, అక్బర్, షాజహాన్ నుంచి బహదూర్ షా జాఫర్ వరకు ఎందరో మొఘల్ పాలకులు ఢిల్లీని కేంద్రంగా పాలన సాగించారు. కానీ ఓ పెద్ద ప్రశ్న మాత్రం ఇంకా ప్రజల మనస్సులో ఉంది. అసలు మొఘలులు భారత్కి ఎందుకు వచ్చారు? వాళ్ళిక్కడ ఎలా సామ్రాజ్యాన్ని స్థాపించారు? రాజపుత్రులు, మరాఠా లాంటి శక్తివంతమైన రాజ్యాలున్న విదేశీ దళాలు ఇక్కడ ఇన్ని సంవత్సరాలు ఎలా పాలించగలిగాయి? అసలైన మొఘల్ చరిత్ర ఏమిటి? ఒకసారి దీన్ని పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బాబర్ భారత్కి రాకుండా ఉండి ఉంటే మొఘల్ సామ్రాజ్యమే ఏర్పడేదే కాదు. లాల్ కిలా, తాజ్మహల్ లాంటి అద్భుత నిర్మాణాలు మనకు కనిపించేవే కావు. బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్. అతను 1483 ఫిబ్రవరి 14న ఫర్గనాలో జన్మించాడు. ఈ రోజుల్లో ఫర్గనా ఉజ్బెకిస్తాన్ దేశానికి చెందింది. బాబర్ తేమూర్ మరియు చెంగిస్ ఖాన్ వారసుడిగా కూడా గుర్తించబడ్డాడు. వయసు 12 ఏళ్లే ఉన్నప్పటికీ బాబర్ రాజ్యాన్ని అందిపుచ్చుకున్నాడు. ఇది బాబర్ బంధువులకు, ముఖ్యంగా మామయ్యలకు అస్సలు నచ్చలేదు. బాబర్ను గద్దె నుండి దింపేందుకు కుట్రలు చేయటం ప్రారంభించారు. ఫర్గనా, సమర్కందల నుంచి వాళ్లు బాబర్ను తరిమేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత 1504లో బాబర్ కాబూల్ను జయించి తన రాజ్యం స్థాపించాడు. కానీ బాబర్ కాబూల్ వరకే పరిమితం కావాలనుకున్నవాడు కాదు. తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించాలన్న కాంక్ష అతనిది. బాబర్కు స్పష్టంగా తెలుసు, సామ్రాజ్యం పెంచాలంటే ముందు సంపద అవసరం. ఆ రోజుల్లో భారత్ను బంగారు పక్షి అని పిలిచేవారు. 1525 నాటికి బాబర్ భారతదేశంపై దండెత్తేందుకు ప్లాన్ మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఇక్కడ లోఢీ వంశం అధికారంలో ఉంది. రాజస్థాన్ రాజపుత్రుల చేతుల్లో ఉండగా దక్షిణాది మొత్తం విజయనగర సామ్రాజ్యం అధీనంలో ఉంది. ఇబ్రాహిం లోడీని తొలగించేందుకు అతని మామ మరియు పంజాబ్ గవర్నర్ కలిసి బాబర్ని భారత్కు ఆహ్వానించారు. బాబర్కు ఇది గాడ్ గివెన్ ఛాన్స్ లాగా అనిపించింది. 1525 డిసెంబర్ 15న బాబర్ సింధు నదిని దాటి భారత్లోకి అడుగుపెట్టాడు. ఆయన దగ్గర ఉన్న యోధుల సంఖ్య కేవలం 12,000 మాత్రమే. అయినా సరే పంజాబ్ను ఆక్రమించడం ప్రారంభించాడు. బాబర్ వద్ద శక్తివంతమైన సైన్యం మాత్రమే కాకుండా గన్స్, గన్ పౌడర్ వంటి ఆధునిక ఆయుధాలు కూడా ఉన్నాయి. పానిపట్ యుద్ధం భారతదేశంలో గన్స్ తొలిసారిగా ఉపయోగించిన యుద్ధంగా చరిత్రలో నిలిచిపోయింది. బాబర్ ఒక చురుకైన యుద్ధ నాయకుడు. అతడికి యుద్ధం అంటే గొప్ప అవగాహన ఉండేది. అతని వ్యూహాలు కూడా గొప్ప స్థాయిలో తెలివిగా ఉండేవి. ఇక లోఢీ వారికి మాత్రం 1,00,000 మందికి పైగా సైన్యం ఉండేది. అది ఒక మహా ఆర్మీ అని చెప్పవచ్చు. ఆ సైన్యంలో ఏం లేదు చెప్పండి, ఏనుగులు, గుర్రాలు, ఎడ్లు, గాడిదలతో సంపూర్ణంగా సిద్ధం. అన్ని వైపులా విశాలమైన సైన్యం ఉన్నా బాబర్ మాత్రం భయపడలేదు. ఇప్పటికీ కాబూల్, ఉజ్బెకిస్తాన్లలో బాబర్ను ఓ యోధుల రాజుగా గౌరవిస్తారు. బాబర్ యుద్ధం మొదలవక ముందే లోడీని ఓడించేందుకు వ్యూహం సిద్ధం చేసేశాడు. శత్రు భూభాగంలో ఆయన లోతైన గోతులు తవ్వించాడు, ఆర్మీకి స్పేస్ మిగలకుండా. కొంతమంది బాబర్ సైనికులు వెనక్కి వెళ్ళిపోదాం అని సలహా ఇచ్చినా బాబర్ మాత్రం తిరస్కరించాడు. అతడు చెప్పిన మాట, ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు ఢిల్లీ గెలిచే తీరాలి, వెనక్కి తిరిగేది లేదు. బాబర్ ప్లానింగ్ అంటే ఒక విధంగా మెదడు మాయాజాలం లాంటిది. అతని ఆర్మీలో ముందుగా స్కౌట్స్ ఉండేవారు, శత్రువుల కదలికలు తెలిపేవాళ్ళు. ఆ తర్వాత ఎడ్లు, గాడిదలు వరుసగా నిలబెట్టబడి అవన్నీ లెదర్తో బంధించబడ్డాయి. వారి మధ్య శిక్షిత విలుకారులు సిద్ధంగా ఉండేవారు. అలాగే మధ్య మధ్యలో ఫిరంగులు కూడా ఏర్పాటు చేశారు. వారి బాణాలు ఏవి సాధారణం కాదు. ఒక్క బాణం 600 మీటర్ల దూరం దూసుకెళ్లేది. ప్రతి సెకనుకు ఒక్క బాణం సంధించగల సామర్థ్యం ఉండేది. అది ఏకంగా 4,000 పౌండ్ల దెబ్బ వేయగలదు. బాబర్ సైన్యం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసిన వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీగా ఉండేది. ఇబ్రాహిం లోడీ సైన్యం కూడా యుద్ధ భూమిలో తమ డేరాలు వేసుకుంది. ఇంత భారీ సైన్యం ఉన్నప్పటికీ చరిత్రకారులు లోఢీ సైన్యాన్ని ఒక మేళాలా మిగిలిపోయిందంటారు. ఇద్దరు రాజులు మొదటి దాడి ఎవరి నుంచి వస్తుందో చూసే పనిలో పడ్డారు. బాబర్కు తెలుసు, తానే ముందుగా దాడి చేస్తే గెలిచే అవకాశాలు తగ్గిపోతాయి. అందుకే 1526 ఏప్రిల్ 19 రాత్రి బాబర్ ఓ వ్యూహం వేశాడు.
కొంతమంది సైనికులను లోధి శిబిరంలోకి పంపాడు. లోధి సైన్యం వారిపై దాడి చేసింది. కొందరు మృతి చెందగా మిగిలిన వారు తిరిగి వచ్చారు. ఇబ్రాహిం లోడీకి బాబర్ సైన్యం బలహీనంగా అనిపించింది. కానీ ఇదంతా బాబర్ ప్లాన్ చేసిన వ్యూహమే. ఆల్రెడీ వేసిన పంజరంలో లోడీ చిక్కాడు. 1526 ఏప్రిల్ 21 ఉదయం లోడీ తన పూర్తి స్థాయి సైన్యంతో దాడి చేశాడు. లోడీ సైన్యం బాబర్ తవ్వించిన గోతుల్లో పడిపోయింది. బయటపడలేని పరిస్థితి. అప్పుడే బాబర్ తన తుపాకుల దళానికి కాల్చమని ఆదేశించాడు. లోడీ తన సైన్యానికి ముందు 300 ఏనుగులను నిలబెట్టాడు. వీటితో ప్రత్యర్థిని తొక్కేయాలన్న ఉద్దేశం. కానీ తుపాకుల పేలుళ్లతో ఆ ఏనుగులు భయంతో ఉలిక్కిపడ్డాయి. అవి తమ వాళ్లనే తొక్కేస్తూ అష్టదిశలు పరిగెత్తాయి. తుపాకుల దాడులతో లోడీ సైన్యానికి తీవ్ర నష్టమే వాటిల్లి. బాబర్ సైన్యం ఇక లోడీ సైన్యంపై విరుచుకుపడింది. గంటల తరబడి యుద్ధం సాగింది. ఆ రోజు సాయంత్రానికి లోడీ చంపబడ్డాడు. లోడీ తల బాబర్ ముందు ఉంచబడింది. అది ఆ విజయానికి నిదర్శనంగా మారింది. ఈ గెలుపుతో బాబర్కు అపార సంపద, బంగారం, రత్నాలు లభించాయి. చరిత్రకారులు బాబర్ ఆ సంపదను సామాన్య ప్రజలతో పంచుకున్నాడని చెబుతుంటారు. ప్రజలు అతనికి కలంధర్ అనే గౌరవ బిరుదు ఇచ్చారు. దానం చేసే రాజుగా గుర్తించారు. 1526లో 43 ఏళ్ల వయసులో బాబర్ ఢిల్లీలో మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేశాడు. లోడీని ఓడించిన తర్వాత బాబర్కు రాజపుత్రులతో ఢీకొనాల్సి వచ్చింది. పానిపట్ యుద్ధం తర్వాత బాబర్ 3 పెద్ద యుద్ధాలు మరింత సాహసంగా చేశాడు. అవి ఖాన్వా యుద్ధం, చందేరి యుద్ధం మరియు ఘాగ్రా యుద్ధం. బాబర్ తర్వాత ఢిల్లీ సింహాసనం బాబర్ కుమారుల్లో ఒకడైన హుమాయూన్కు దక్కింది. హుమాయూన్కు 3 సోదరులు ఉండేవారు. వారికి వేర్వేరు రాజ్యాలు అప్పగించారు. హుమాయూన్ ఒక శాంత స్వభావమైన రాజు. ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకునేవాడు. కానీ అతని సోదరులు మాత్రం రాజ్యానికంటే కుట్రలపైనే దృష్టి పెట్టేవారు. వారు అనేకసార్లు హుమాయూన్ను రాజ్యం నుంచి దించేయాలనే కుట్రలు పన్నారు. హుమాయూన్పై ప్రాణాంతక దాడులు కూడా జరిగాయి. 1539లో చౌసా, 1540లో బిల్గ్రామ్ యుద్ధాల్లో హుమాయూన్ షేర్షాతో పోరాడాడు. ఈ యుద్ధంలో హుమాయూన్ ఓడిపోయాడు, షేర్షా గెలిచాడు. ఈ ఓటమితో హుమాయూన్కు భారత్ నుండి పారిపోవాల్సి వచ్చింది. కొన్ని రోజులు హుమాయూన్ సింధ్ ప్రాంతంలో మారువేషంలో దాగి జీవించేవాడు. అప్పట్లోనే అతడు హమీదా బానోను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే మొహమ్మద్ జలాలుద్దీన్. ఇతడే మనకు తెలిసిన అక్బర్. దాదాపు 15 సంవత్సరాలు భారతదేశం వెలుపల ఉండి హుమాయూన్ ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. 1555లో అతడు తిరిగి భారతదేశానికి వచ్చి ఢిల్లీపై మళ్లీ అధికారాన్ని పొందాడు. కానీ అదే ఏడాది ఒక గ్రంథాలయంలో మెట్ల మీద నుండి జారిపడటంతో హుమాయూన్ మరణించాడు. హుమాయూన్ మరణంతో మొఘల్ సామ్రాజ్యం కుదేలవటం మొదలైంది. అలాంటి సమయంలో రాజా హేము ఢిల్లీపై దాడి చేశాడు. ఆ సమయంలో అక్బర్ వయస్సు కేవలం 12 ఏళ్లు మాత్రమే. అతడు హేము సైన్యం ముందు ఏమీ నిలబడలేకపోయాడు. కానీ అక్బర్ పక్కన బైరం ఖాన్ అనే విశ్వాసపాత్రుడైన సైన్యాధిపతి ఉన్నాడు. బైరం ఖాన్ అక్బర్కు యుద్ధ విద్యను నేర్పి ఓ బలమైన ఆర్మీని నిర్మించాడు. 1556లో జరిగిన 2వ పానిపట్ యుద్ధంలో రాజా హేమును ఓడించారు. కేవలం 13 ఏళ్ల వయసులో అక్బర్ ఢిల్లీ గద్దెపై కూర్చున్నాడు. అక్బర్ను ఒక సెక్యులర్ పాలకుడిగా చరిత్ర గుర్తిస్తుంది. రాజుగా అయిన వెంటనే అక్బర్ ప్రజల మనసులు గెలవటం ప్రారంభించాడు. 1568లో అతడు చిత్తోడ్ను గెలుచుకున్నాడు. కానీ ఆ గెలుపు కోసం అతడికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఢిల్లీని కైవసం చేసుకున్న తర్వాత అక్బర్ తదుపరి లక్ష్యం రాజస్థాన్ను ఆక్రమించడం. ఎందుకంటే రాజపుత్రులు అత్యంత ధైర్యవంతులుగా పేరుగాంచారు. అక్బర్కు తెలుసు, రాజస్థాన్ను గెలిస్తే మిగతా భారత్ గెలవటం పెద్ద కష్టమేమీ కాదు. రాజస్థాన్ వర్కర్లు ఆయుధాల తయారీలో ఎంతో నైపుణ్యం కలవారు. అక్బర్ సైన్యం డమాస్కస్ స్టీల్తో తయారైన శస్త్రాలను వినియోగించేది. అవి శత్రువు ఛాతీని పొడిచేంత బలంగా ఉండేవి. అక్బర్ తన యుద్ధ ఏనుగులకు జీరా బఖ్తర్ అనే ఇనుప కవచం ధరింపజేయించేవాడు. అతడికి ఏనుగులెంతో ఇష్టంగా ఉండేవి. చెరపట్టిన నేరస్తులను ఏనుగుల కాళ్లతో తొక్కించి శిక్షించేవాడు. చిత్తోడ్ కోట ఎంతో పటిష్టమైనదిగా ఎత్తైన కొండపై నిర్మించబడింది. ఆ కోట దాకా నేరుగా చేరటం అసాధ్యం. రాజపుత్ర సైన్యం దూరం నుంచే శత్రువులను బాణాలతో గాయపరుస్తూ ఉండేది. కానీ అక్బర్ విజయం కోసం పిచ్చి పట్టినట్లే ఉత్సాహంగా ఉన్నాడు. ఆ కోటను దాటి చేరేందుకు అతడు ఓ సొరంగాన్ని తవ్వించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత 1528 ఫిబ్రవరి 25న అతడు కోటను జయించాడు. ఈ గెలుపుతో అక్బర్ సామ్రాజ్యం దాదాపు 25 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించింది.
అక్బర్ సైన్యం మ్యాచ్లాక్ అనే తొలితరం తుపాకులను వాడటం ప్రారంభించింది. అక్బర్ వాడిన తుపాకులు కొన్ని ఈ రోజు కూడా మ్యూజియంలలో గౌరవ స్థానంలో ఉన్నాయి. అక్బర్కు నిర్మాణ కళల పట్ల ఎంతో ఆసక్తి ఉండేది. అతడు ఆగ్రా నుండి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని నిర్మించాడు. ఆ నగరంలో అతడు ఎన్నో తోటలు, మహళ్లు, అద్భుత భవనాలను నిర్మించాడు. అతడికి తన రాజధానిని అక్కడికే మార్చాలన్న ఆశయం ఉంది. ఆ నగరంలో నీటి కొరత లేకుండా చూడటానికి డ్యాములు, వాటర్ మిషన్లను కూడా నిర్మించాడు. ఫతేపూర్ సిక్రీ నగరానికి మ్యాప్ను అక్బరే స్వయంగా తయారు చేశాడు. అంతేకాక కూలీలతో కలిసి కూడా కొన్ని రోజులు పనిచేశాడు. ఆ నగరాన్ని పూర్తిగా నిర్మించడానికి 16 సంవత్సరాలు పట్టింది. కానీ కొద్ది కాలానికే ఆ నగరం నిర్మానుష్యంగా మిగిలిపోయింది. అక్బర్ చదువుకోలేదు, కానీ అతడు తెలివైన, దూరదృష్టి గల పాలకుడు. హిందువులపై వసూలు చేస్తున్న జిజియా పన్నును పూర్తిగా తొలగించాడు. 1605లో అక్బర్ ఆహారంలో విషం కలవటంతో మరణించాడు. అక్బర్ మరణం తరువాత ఢిల్లీ సింహాసనాన్ని అతని కుమారుడు సలీం అధిష్ఠించాడు. సలీంకు తన పేరు నచ్చక తన పేరును మార్చుకుని జహంగీర్గా పెట్టుకున్నాడు. జహంగీర్కు అన్యాయంపై తీవ్ర ద్వేషం ఉండేది. అందుకే నేరస్తులకు తీవ్రమైన శిక్షలు విధించేవాడు. తన జీవితంలో జహంగీర్ 20 వివాహాలు చేసుకున్నాడు. మానబాయి అతని ప్రఖ్యాతమైన రాణి అయిన జహంగీర్కు నూర్జహాన్ పట్లే అత్యధిక ప్రేమ ఉండేది. జహంగీర్ పాలనలోనే బ్రిటిష్లు భారతదేశంలోకి ప్రవేశించారు. ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించి వ్యాపారం చేసేందుకు అనుమతి కోరారు. జహంగీర్కు 20 భార్యలతో అనేక మంది సంతానం కలిగిన చివరికి బుర్రం ఖాన్ మాత్రమే జీవించి మిగిలాడు. ఈ బుర్రం ఖాన్కే తర్వాత షాజహాన్ అనే పేరు పెట్టారు. 1627లో జహంగీర్ మరణించడంతో షాజహాన్ ఢిల్లీ సామ్రాజ్యాన్ని చేపట్టాడు. షాజహాన్ పాలనలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందింది. ఆ సమయంలో ప్రపంచంలో తయారయ్యే వస్తువులలో 4వ వంతు భారతదేశంలోనే ఉత్పత్తి అయ్యేవి. ఆర్థిక పరంగా ఢిల్లీ బలంగా మారింది. షాజహాన్కు కళలు, నిర్మాణ శాస్త్రంపై ఎంతో మక్కువ ఉండేది. అతడు తాజ్మహల్, లాల్ కిలా, మోతీ మసీదు వంటి అద్భుత నిర్మాణాలను కట్టించాడు. తన కోసం ఖరీదైన వజ్రాలతో ముస్తాబైన మయూర సింహాసనం తయారు చేయించాడు. కానీ 1639లో ఇరాన్ రాజు నాదిర్ షా షాజహాన్ను యుద్ధంలో ఓడించాడు. నాదిర్ షా మయూర సింహాసనాన్ని తీసుకుని తిరిగి వెళ్లిపోయాడు. షాజహాన్ వృద్ధుడైన తర్వాత తన పెద్ద కుమారుడు దారా సిరోహ్కి సింహాసనం అప్పగించాడు. దారా సిరోహ్ ఓ సహనంతో కూడిన మత సామరస్య రాజుగా పేరొందాడు. కానీ షాజహాన్ 3వ కుమారుడు ఔరంగజేబ్ మాత్రం ఇది భరించలేకపోయాడు. 1658లో ఇతడు తన అన్న అయిన దారా సిరోహ్పై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో గెలిచి ఔరంగజేబ్ ఢిల్లీ పాలకుడయ్యాడు. రాజుగా అయ్యాక వెంటనే తన తండ్రి షాజహాన్ను ఆగ్రా కోటలో బంధించాడు. తన అన్న దారాను హత్య చేసి అతని తలను తండ్రికి పంపించాడు. ఔరంగజేబ్ రాజైన వెంటనే హిందువులపై దారుణమైన దాడులు ప్రారంభించాడు. ఇతడు ఆలయాలను ధ్వంసం చేసి ఆ ప్రదేశాల్లో మసీదులు నిర్మించాడు. అలాగే హిందువులను బలవంతంగా మత మార్పిడులు చేయించాడు. రాజపుత్రులు, మరాఠాలు మరియు మార్వాడ్ ప్రాంతపు పాలకులు అతనికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఔరంగజేబ్ యుద్ధంలో గాయపడి 3 నెలలు పడకపైనే ఉండిపోయాడు. 1707లో ఔరంగజేబ్ మరణించాడు. అతని మరణంతో మొఘల్ సామ్రాజ్యం కూలిపోయే స్థాయికి చేరింది. ఔరంగజేబ్ తర్వాత ఢిల్లీపై చాలా మంది మొఘల్ రాజులు వచ్చారు. కానీ వారికి పూర్వపు వారిలా సామర్థ్యం లేకపోయింది. 1707 నుండి 1712 వరకు బహదూర్ షా I పరిపాలించాడు. అతని తర్వాత జహందర్ షా, ఫారూక్ షియార్, మహమ్మద్ షా రంగీలా, ఆలంగీర్, షాజహాన్ III, అక్బర్ II వంటి ఎంతోమంది రాజులు వచ్చారు. వాళ్లలో ఎవ్వరూ ఎక్కువ కాలం పాలించలేదు. కొంతకాలానికే ఢిల్లీ పాలకులు మారుతుండేవారు. ఇక మరోవైపు బ్రిటిష్ వాళ్ళు బలపడుతూ చాలా రాజ్యాల్లో మొఘల్ పాలనను అంతం చేస్తూ వచ్చారు. మొఘలుల చివరి పాలకుడు బహదూర్ షా జాఫర్ II. ఆయన మరణం 1822లో మయన్మార్లో జరిగింది. అయితే బహదూర్ షా జాఫర్ చనిపోవడానికి ముందే మొఘల్ సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయింది. 1857వ సంవత్సరాన్ని మొఘల్ సామ్రాజ్యం ఢిల్లీలో చివరి కాలంగా పరిగణిస్తారు. అలా చూసుకుంటే ఇదే భారతదేశంలో మొఘల్ చరిత్రకు సంబంధించిన అసలైన కథ. ఒకప్పుడు భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన మొఘలుల సామ్రాజ్యం కాలగతిలో శక్తిని కోల్పోయి తుది అధ్యాయానికి చేరుకుంది. వారు కట్టిన గొప్ప శిల్పాలు చరిత్రలో చెరగని ముద్రలు వేశాయి. కానీ రాజకీయంగా మాత్రం ఆ మహోన్నత సామ్రాజ్యం ఓ గాథగా మిగిలిపోయింది. మనం ఇప్పుడు చూస్తున్న భారతదేశ చరిత్రలో మొఘలుల పాత్ర ఒక పాఠంగా, ఓ ప్రేరణగా నిలిచిపోతుంది. చరిత్రను మర్చిపోకూడదు. ఎందుకంటే
అది మన భవిష్యానికి దారి చూపే అర్థం. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ అండ్ డివోషనల్ స్టోరీస్, ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.